హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ రోజు మనుగూరులో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మల్టీ ఫామ్ వేశారు. మల్టీ ఫామ్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలతోని కొద్దిగా ఒక 20 సెంట్లు ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో వీళ్ళు రకరకాల మొక్కలు వేశారు. ఆ మొక్కల మొత్తాన్ని వివరించడానికి వచ్చాము. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ. నమస్తే అంకుల్. దీని జాతి మాల్టా అంటే ఆరెంజ్, వియత్నాం మాల్టా ఆరెంజ్. ఆరెంజ్ అంటే అదే 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 కాయ, వియత్నాం మాల్టా. ఇది వియత్నాం జాతి సంబంధించింది. కాయలు ఇప్పుడే స్టార్ట్ అయినవి. ఇది సెకండ్ ఇయర్. ఇది మొక్క వేసి సెకండ్ ఇయర్ కి మేము తీసుకొచ్చినప్పుడు 1 feet బిలో ఉన్న మొక్క. ఇవి మొక్క వచ్చేసి మొక్క ఆ సైజు ఉంటది. మీకు ఇంత సైజు ఉంటది. ఇంత సైజు మొక్కలు వేసాం మేము అన్ని కూడా. ఇక్కడ ఉన్న అన్ని రకాల్లో కూడా. మొత్తం ఎన్ని రకాల మొక్కలు తెచ్చారు? ఏమేమి తెచ్చారన్న? మొత్తం 30 రకాలు తెచ్చాము. 30లో కొన్ని మాకు ఇక్కడ గేదెలు ఆవులు అవి ఉండటం వల్ల కొన్ని మొక్కలు 5-6 రకాలు ప్రాబ్లం అయినాయి. మిగిలిన అన్ని కూడా వచ్చినాయి మొక్కలు. వీటికి బలం మందులు వాడుతున్నారా లేకపోతే జీవామృతం మేము సొంతంగా జీవామృతం తయారు చేస్తాం. ఆ జీవామృతం కూడా ఎలా తయారు చేయాలంటే కూడా మేము నేర్పిస్తాము. మాకు పశువులు ఉన్నాయి. పశువుల నుంచి ఎలా చేయాలి, ఆవు మూత్రం ఎంత తీసుకోవాలి, ఎంత పేడ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మేము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. తర్వాత ఈ మొక్కల గురించి చూద్దాం. మీలో కాశ్మీర్ యాపిల్. ఇది కాశ్మీర్ యాపిల్. మన ఏరియాలో కాశీది అంటారు అన్న. ఇది మేము వేసాము. మన ఏరియాలో వచ్చే జాతులు మొత్తం 5-6 రకాల్లో మన దగ్గర వచ్చే రకాలు ఒక రకం ఇది. ఓకే ఓకే. యాపిల్ లోని ఇది నిమ్మ చెట్టు అనుకుంటా కన్నా. నిమ్మే, అది కూడా కాశ్మీర్ జాతే. కాశ్మీర్ లెమన్. ఇది నార్మల్ చెట్టుకి దీనికి తేడా ఏంటిదన్నా? దీంట్లో కొద్దిగా వెరైటీ. కాశ్మీర్ నిమ్మ, కాశ్మీర్ లెమన్ అంటారు కదా. అవునన్నా. అందులో ఇది కొద్దిగా జ్యూస్ ఎక్కువ ఉంటది. కొద్దిగా టేస్ట్ లో కూడా డిఫరెంట్ ఉంటది. కొద్దిగా మంచిగా కాపు కూడా ఎక్కువ ఉంటది అన్న. అవును, కాఫీ ఎక్కువ ఉంటది బాగా. కాఫీ ఇది ఈ 2 సంవత్సరాల్లో ఇది 5-6 సార్లు పూతలు వచ్చినాయి. కానీ మంచి ఎండాకాలం టైంలో పూతలు వచ్చినాయి. ఈసారి నిలబడుతుందా లేదా అనేది చూడాలి. పిందులు దాకా వచ్చి ఆగిపోయింది. ఇది ప్రయోగాత్మకంగా వేసింది. ఇది వస్తుందా రాదా అని చూసాం మేము. కాఫీ చెట్టు ఇది. కాఫీ ఇప్పుడు 4 సార్లు పూతలు వచ్చాయన్న. 4 సార్లు పూతల్లో పిందు దాకా వచ్చి ఆగిపోయింది. ఈసారి చూడాలి. మొక్క ముదిరే కొద్దీ ఇంకా వస్తుందేమో అని చెప్పేసి అదే ఈ వెదర్ కి వస్తుందా రాదా అని ప్రయోగాత్మకంగా వేసిన మొక్క. మొక్కన్నా ఇది ఆల్ స్పైస్. ఆల్ స్పైస్ అంటే అన్ని రకాల మసాలా దినుసులు ఇందులో ఉంటాయి అన్నమాట. అంటే మసాలా టేస్ట్, మసాలా వాసన కూడా వచ్చింది. దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ ఉంటాయి కదా. అదొకసారి స్మెల్ చూడండి. అచ్చా మసాలా స్మెల్ ఉంది. బాగా నలిపి టేస్ట్ కూడా అదే ఉంటది అన్న. ఘాటు బాగా ఉంటది. మసాలా ఘాటు ఉంటది. మండిపోదు. మసాలా ఘాటు ఉంది. మసాలా వేసుకుంటారు బాగా కర్రీస్ లో, బగారాల్లో అట్లని. మసాలాలు, యాలక్కాయలు, ఆల్ స్పైస్ అని కావాలంటే గూగుల్లో కొట్టుకోండి. ఆల్ స్పైస్. ఆకులు వేసుకోవడమేనా లేకపోతే ఆకులు వేసుకోవటం? ఆకులు వేసుకోవడమే ఇది. ఓకే, నెక్స్ట్ మొక్క దగ్గరికి వెళ్దాం అన్న. ఇది పూత వస్తున్నట్టుంది కదా ఆల్రెడీ. ఇదేం చెట్టు అన్న? అది వియత్నాం మాల్టా. వియత్నాం మాల్టా. అది కాపు కూడా కాసింది ఆల్రెడీ. ఇందాక పూత వచ్చింది, కాపు కాసింది. అవునవును. చెప్పే మనం 2 years మొక్కలు. 2 సంవత్సరాల మొక్కలు ఇవి. లేదు, 2 అయింది. డిఫరెంట్ గా ఉంది అసలుకి. దీని రకం ఏంటిది? అది బ్రెడ్ ఫ్రూట్ అంటారు దాన్ని. బ్రెడ్ ఫ్రూట్ ఇక్కడ కొత్త కదా తెలంగాణలో. బ్రెడ్ ఫ్రూట్ పనసకాయ రకంలాగా ఉండి చిన్నగా ఉంటాయి. దాంతో చాలా వరకు కర్రీస్, పచ్చళ్ళని, ఫ్రైలని, బజ్జీలని అలా చాలా వరకు విదేశాల్లో వాడతారు అవి బాగా. మన దేశంలో కొత్తగా స్టార్ట్ చేశారు అయితే ఈ చట్నీ. ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి కానీ అంత తెలియదు బయటకి. వాక్కాయ చెట్టు చూడండి సార్. ఈ పచ్చికాయలకు వస్తే ఏంటంటే ఇలా పాలు వస్తాయి. ఇలా పాలు, పచ్చికాయ చూపిస్తాను మీకు. పచ్చికాయకి వస్తే పాలు వస్తూ ఉంటాయి దీనికి లైట్ గా. ఈ పాలు వస్తూ ఉంటాయి. పండుకాయకి అయితే ఏంటంటే పాలు అనేది రాదు. పండుకాయకి వస్తే ఇదిగోండి, పచ్చికాయకి వస్తే ఇలా పాలు వస్తూ ఉంటాయి. పండుకాయ అంటే అర్థం ఏంటంటే కాయకు వస్తే అనేది దీనికి పాలు రావు. పాలు రానప్పుడు లోన మొత్తం పండినట్టు మనం తినడానికి పనిచేస్తుంది. ఈ పాలు వచ్చే పచ్చికాయ ఏంటంటే మనం పచ్చడి పెట్టుకున్నా లేకపోతే పప్పులు వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఏం మామిడి చెట్టు? ఏంటి? థాయిలాండ్ జాతి. సంవత్సరానికి 2 కాపులు కాస్తుంది. అది సంవత్సరానికి రెండు కాపులా? నార్మల్ చెట్లు అయితే ఇప్పుడు సంవత్సరానికి 1 కాపు కాసే రకాలు ఉన్నాయి మార్కెట్ లో. ఈ పునాస అవి పుల్లగుండేటివి కూడా ఉన్నాయి కానీ ఇవి స్వీట్ లో థాయిలాండ్ జాతి ఇది. ఓకే ఓకే.
ఆ చివరి కాయ ఉన్నట్టు ఉంది, అది చూద్దాం డాడీ. ఇందులో అన్న ఈ చెట్టు మోడల్ ఏంటిదన్నా? బత్తాయి. బత్తాయి చెట్టు, వియత్నాం బత్తాయి, వియత్నాం దేశం సంబంధించింది ఇది. వియత్నాం బత్తాయి. ఆల్రెడీ ఒకసారి కాసింది ఇది. ఇది కాపు వచ్చిందా ఒకసారి? ఒకసారి కాసిన. ఈ లైన్ మొత్తం అయ్యే ఉంటాయి. ఈ లైన్ మొత్తం వియత్నాం బత్తాయి. వియత్నాం బత్తాయి, మధ్య మధ్యలో మ్యాంగో డిఫరెంట్ ఉన్నాయి. ఓకే ఓకే. ఇది చూడు బత్తాయి. ఇదేం చెట్టు? సపోటా అన్న. ఇది సపోటా. మన ఇండియన్ సపోటా కానీ మంచి రకం హైబ్రిడ్ ఇది. ఇప్పుడు 3 సార్లు పూతలు పిందులు వచ్చినాయి. ఇగో ఇవి అవే. ఇప్పుడు పూతలు ఇప్పుడు పిండితో దశ స్టార్ట్ అవుతుంది. నేను వేసిన కా నుండి ఇది 3వ సారి పూత రావటం. ఇది 3 సార్లు కాయ కాసిందా? 3 సార్లు పిందులు వచ్చినాయి ఇప్పుడే. అంటే మేమే కటింగ్ ఉంచుతాం ఫస్ట్ టైం ఎందుకని. ఓకే ఓకే. అరే ఇదిగో స్టార్ ఫ్రూట్. ఇది స్టార్ ఫ్రూట్. మళ్ళీ పోతుంది ఇది. ఇది ఎప్పుడు కాస్తూనే ఉంటది. ఇది 365 రోజులు కాపు వస్తూనే ఉంటది దీనికి. ఇగో కాయలు చూడండి ఫ్రెండ్స్, ఈ స్టార్ ఫ్రూట్ అన్నమాట. తెగిపోయినాయి 2 కాయలు. ఇది కాదు, పెద్ద కాయలు కాస్తుంది. ఇది ఒక్కొక్కసారి ఇలా ఉంటది. మీకు పెడతా నేను, అవి చాలా ఉంటాయి. స్టార్ ఫ్రూట్ కాయ మొన్న కోసాం మొత్తం 2 కేజీలు 3 కేజీల దాకా అయినాయి కోసాం మేము ఆల్రెడీ. ఇది ఎన్ని సంవత్సరాల వయసు అన్న దీనికి? ఇవి అన్ని ఒకసారి వేసినాయి. 2 ఇయర్స్ ఒకసారి. 2 ఇయర్స్ అయితే ఇది ఎర్లీగా కాపు వచ్చింది. ఎర్లీగా కాపు వచ్చినాయి అన్ని కూడా. కాపుల్లో ఇది ముందు వచ్చింది. అయితే మొన్నే కోసాము. మళ్ళీ పిందు పూత వస్తుంది. ఇప్పుడు ఈ పూత మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ కాయలు వస్తుంది. అలా రన్నింగ్ ఉంటది ప్రతి సంవత్సరం. ఈ మోడల్ రకం ఏంటిదన్నా? దీనికి బోడ కాకర కూడా ఉన్నట్టు. ఆ కాకర, బోడ కాకర, అడవి కాకర. పాదులు ఎక్కుతాయి కదా చెట్లకి. ఇది దానంతకు అదే పడి ముడిచిందా? బోడ కాకర అది వచ్చింది దానికే. ఈ చెట్టు రకం ఏంటిదన్నా? ఇది బత్తాయిల రకం. ఇది దీని రకం ఏంటిదో? లెమన్ లెమన్ లో రకం. లెమన్ ఇది కాశ్మీర్ లెమన్ లో ఇది సెకండ్ టైప్. ఇది ఓకే ఓకే. ఇది దానిమ్మ చెట్టు. ఈ దానిమ్మ చెట్టు ఇప్పటికి 3 సార్లు కాపు కాసింది అని చెప్పేసి అన్నారు. చెప్పండి అన్న దీని గురించి కొద్దిగా. ఇది హైబ్రిడ్ దానిమ్మ. ప్యూర్ రెడ్గా ఉంటాయి గింజలు కూడా. ఇవి ఇప్పుడు 3 సార్లు కాపు వచ్చింది. ఇది కూడా 2 ఇయర్స్ మొక్కలే. ఇవి కూడా అప్పుడు వేసిన మొక్కలే. మళ్ళీ పూత వస్తుంది. పూత పిందు వేసిన సంవత్సరం కాడి నుంచి 6 నెలల కాడే పూత స్టార్ట్ అయింది మాకు. ఇది మ్యాంగో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదేమి మామిడి చెట్టు అన్న? ఇది ఏ రకం? ఇది తాయాలని థాయిలాండ్ జాతికి సంబంధించింది. ఇది సంవత్సరానికి ఆల్ టైమ్ మ్యాంగో. ఇది 365 రోజులు ఆల్ టైమ్ మ్యాంగో. ఇది 360 రోజులు కాస్తుంది. ఇది కూడా స్వీట్. ఇది చాలా కాస్ట్ ఉంటాయి బయట కాయలు కూడా. ఇవి లక్ష్మణ ఫలం. ఈ లక్ష్మణ ఫలం ఏంటంటే ఇదిగోండి పూత డిఫరెంట్ చూడండి. సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం అని చెప్పేసి 3 రకాల కాయలు ఉంటాయి. ఇందులో ఇది లక్ష్మణ ఫలం. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటది సీతాఫలం లాగానే. ఇది కూడా 2 ఇయర్స్ మొక్క. ఆల్రెడీ ఒకసారి కాపు వచ్చింది. ఇది 2వ సారి, సెకండ్ కాపు అనమాట. ఇది డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్ లో ఇప్పుడు పుష్కలంగా దొరుకుతున్నాయి. అన్నోళ్ళు వేసి ఇది 1.5 ఇయర్ 1 ఇయర్ అవుతుంది. ఇంకా ఇది కాపుకు ఇంకా ఈ మధ్యలో అంటే ఇంకొక 1 ఇయర్ లో వస్తుంది కాపుకి. హాయ్ ఫ్రెండ్స్, ఇది చింత. 365 రోజులు కాయ కాసే చింత చెట్టు ఇది. దీని సంవత్సరం వచ్చేసి 2 సంవత్సరాల వయసు దీనిది. చూడండి, ఇది ఇంకా ఒక 2 ఇయర్స్ లో కాపుకి వచ్చింది. కాపుకి వచ్చిన కాడి నుంచి 365 రోజులు ఎప్పుడు పిందెకాయ ఉంటుంది, ముదురుకాయ ఉంటుంది. 365 రోజులు కాస్తూనే ఉంటది. ఇది ఎప్పుడు చింతపండు దొరికే కాయ ఇది. దీని వయసు 2 సంవత్సరాలు. ఇది పనస చెట్టు. ఇది 365 రోజులు నిత్యం కాస్తా ఉంటది. మనకి మార్కెట్ లో ఏంటంటే సీజన్ వారీగా కాసే పనసకాయలు ఉన్నాయి కానీ 365 రోజులు కాసే పనసకాయల చెట్లు లేవు. అంటే చాలా తక్కువ ఉన్నాయి కానీ ఇది 365 రోజులు కాస్తుంది పనస. ఏం చెట్టు అన్న? రామఫలం. రామఫలం అంటే సీతాఫలం, లక్ష్మణ ఫలం చూసారు కదా, రామఫలం. ఇది దీని వయసు ఎంత అన్న? ఇది కూడా 2 ఇయర్స్ అయింది. ఇంకొక 1.5 ఇయర్ 2 ఇయర్స్ లో కాపు వచ్చింది కదా. ఈసారి పూత వస్తుంది. ఈ ఇయర్ లో పూతల పిందులు వస్తాయి. అయితే ఇక్కడ కొన్ని మొక్కలు మిస్ అయినాయి. ద్రాక్ష పాదులు కొద్దిగా మా దూడలు అవి తినేసినాయి. ద్రాక్ష పాదులు ఉంది కదా, దాని దూడ తినేసింది. మావు దూడ తినేసింది. ద్రాక్ష, మిరియాల పాదులు
ఈ చెట్టు ఉన్న ప్రతి చెట్టుకి మిరియాల పాదులు ఎక్కిచ్చాం మేము. మామిడి చెట్లకి మిరియాల పాదులు మిస్ అయినాయి. మిరియాలు ఇంకోటి ఆస్ట్రేలియా బ్యాంబో అని లాంగ్ వెళ్ళే బ్యాంబో మొక్కలు కూడా పోయినాయి మొత్తం. ఆస్ట్రేలియా బ్యాంబో. బ్యాంబో ఓకే. హెవీ సైజు డిఫరెంట్ గా ఉంటాయి అవి. వాటిని కూడా మొత్తం దూడలు తినడం వల్ల అవి మిస్ అయినాయి. మళ్ళీ వేస్తాం ఇంకా వెరైటీస్ ఇంకా చాలా. మొక్కల మొత్తం రొట్ట ఎక్కువగా పెరిగింది ఎందుకన్నా? మేము కలుపు మందులు కొట్టము. మరియు వీటికి ఏంటంటే భూమి సారవంతం ఉండాలంటే ఇదే గడ్డి బాగా ఎదిగిన తర్వాత మళ్ళీ రోటావేటర్ వేస్తాం. రోటావేటర్ గానీ మేము దున్నటం గానీ మురిగి ఇదే బలాన్ని ఇస్తుంది. మళ్ళీ కలుపు మందులు కొట్టకుండా దీన్నే మొక్కలకు బలం ఉండాలా, భూమి సారవంతం ఉండాలంటే దీన్నే మళ్ళీ మట్టిలో తిరగేసి దీన్ని వాడాలన్నమాట. దీని మీద మురిచిన చెత్తనే దీనికే బలంగా ఇస్తున్నారు అన్న వాళ్ళు, ఆర్గానిక్ పరంగా. ఇదే మంచిది పద్ధతి అన్నమాట. ఈ అత్తిపత్తి చెట్టు ఆకు వల్ల పన్ను పుచ్చినప్పుడు ఈ ఆకుని ఇలా తీసుకొని ఈ విధంగా నలిపి కొద్దిగా పసరు వచ్చేంత వరకు నలిపి ఈ పన్ను ఎక్కడైతే పుచ్చిందో ఆ ప్లేస్ లో దీన్ని రసం వచ్చేలాగా గట్టిగా ఒత్తి ఇలా పెడితే ఈ పంటలో ఉండే పురుగు అనేది చచ్చిపోయింది. ఈ చచ్చిపోవడం వల్ల పళ్ళు శుభ్రంగా క్లీన్ గా ఉంటాయి. నాటు తమలపాకు అంటే మన కొట్లలో వచ్చే కిల్లి ఆకులు లాంటివి కాకుండా ప్యూర్ నాటు ఆకు. ఇది నాటాకి కొట్లలో వచ్చే ఆకుకి చాలా తేడా ఉంటది. నాటాకిది నాటు తమలపాకు. ఈ పండ్ల మొక్కల మొత్తానికి జీవామృతం తయారు చేస్తారు అన్న వాళ్ళు. వీటి నుంచి వచ్చిన మూత్రము ప్లస్ పేడ ఈ రెండింటిని కలిపి శనగపిండి, మళ్ళీ పుట్టమట్టి, శనగపిండి, గేదె ఆవు మూత్రము, ఆవు పేడ ఈ మొత్తం కలిపి జీవామృతం తయారు చేసి ప్రతి చెట్టుకి కొద్ది క్వాంటిటీలో ఒక నెలకోసారి 20 రోజులకోసారి పోస్తా ఉన్నారు. ఇవి ఆల్రెడీ ముందే పట్టి పెట్టుకున్న జీవామృతం. ఆవు టాయిలెట్ ఇది. ఆవు మూత్రం, గోమూత్రం ఇది. ఓకే అన్న. తర్వాత గోమయం, అదే పేడ అంటాం కదా. ఇది ఎంత దేనికి ఎంత కలపాలో చెప్పి. ఎంత క్వాంటిటీ వాడాలన్న దీన్ని? ఇది 100 లీటర్స్ కి వచ్చేసరికి, అంటే 100 లీటర్ల బ్యారల్లో తయారు చేయాలనుకుంటే 5 కేజీల పేడ, 10 లీటర్ల ప్యాసు ఉపయోగిస్తాం మేము. 100 లీటర్ల వాటర్ కి 5 కేజీల పేడ, 5 లీటర్ల మూత్రము. ఇది ఇందులో వేయాలి. ఫస్ట్ మూత్రంలో కలుపుకుంటాం మేము. ఏంటంటే ఈ పేడ మూత్రం అన్ని కలుపుకున్నాక తర్వాత పెద్ద దాంట్లో డ్రమ్ములో కలుపుకుంటాం అన్నమాట స్టార్టింగ్. ఓకే. తర్వాత ఇందులో క్వాంటిటీ తగ్గట్టు 100 లీటర్ల దానికి మేము కరెక్ట్ గా 1/2 కిలో బెల్లం వాడతాం. 100 లీటర్లకు 1/2 కిలో బెల్లం. తర్వాత పుట్టమట్టి ఎంత తీసుకోవాలన్నా? గుప్పిడి వేసుకుంటాం. ఓకే. తర్వాత ఇది శనగపిండి గాని ఏదైనా పప్పు రకం పిండి ఒకటి, ఏదైనా ఒక పప్పు రకం పిండి. ఇది ఎంత వేసుకోవాలి 100 లీటర్లకి? ఇది కూడా 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ దాకా ఏ పప్పు పిండి అయినా పర్లేదు. ఇది ఏ రకమైన పప్పు పిండి అయినా పర్లేదు. ఇందులో కలుపుకుని దీంట్లో వాటర్ యాడ్ చేసుకుని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా కలుపుకుంటా ఉండాలి. 3 పూటలు గాని 2 పూటలు గాని. మొత్తం 100 లీటర్ల క్వాంటిటీకి. డైరెక్ట్ 100 లీటర్లో రెండో రోజు పోసేసి కలుపుకున్నా ఏం కాదు. స్టార్టింగ్ రోజు నుంచి ఇలా పోసుకుని 100 లీటర్లను కలుపుకున్నా, ఈ బకెట్ లో కలుపుకున్నా ఏం కాదు. ఓకే. ఇలా ఎన్ని రోజుల వరకు ఉండాలన్నా? వారం రోజులు మినిమం 5-6 రోజుల తర్వాత ఒక్కోసారి 10 రోజులు కూడా ఉంచుతాం. అంటే ఎంత లేట్ అయితే దాని అంత పెరుగుతా పవర్ ఉంటది అనమాట. యూరియా కన్నా ఎక్కువ బలం ఉంటది. చెట్టుకి ఎంత క్వాంటిటీ ఇవ్వాలన్నా? 2 సంవత్సరాల చెట్లు కదా మీవి? నేను 100 గ్రామ్స్ వాడా. 2 సంవత్సరాల చెట్లకి 100 గ్రాములు. 100 ml గ్లాస్ తో పోసేటోని నేను. చెట్టు పెరిగే కొద్ది 200 ml అలా పోసాం. ఓకే. దీని వల్ల ప్రయోజనాలు? బలం ఇప్పుడు మీరు యూరియాలు అవి వాడతారు. దీనికి ఏంటంటే మొక్కలకు బలం బాగుంటది, గ్రోతింగ్ ఉంటది మొక్కలకి. ఈ 20 యూరియాలు అమోనియా వాడకుండా డైరెక్ట్ జీవామృతం వాడుతున్నాం. పూర్తి ఆర్గానిక్ తో మందులు తయారు చేసుకుంటున్నారు అన్నవాళ్ళు. ఈ పండ్ల తోటల మొత్తానికి జీవామృతం వాడుతున్నారు. కెమికల్ గానీ లేకపోతే రసాయనాలు గానీ ఇటువంటివి వాడకుండా ఆవు మూత్రము, ఆవు పేడ, శనగపిండి, పుట్టమట్టి ఈ మొత్తాన్ని ఒక 15 నుంచి 20 రోజుల మధ్యలో బాగా మురగబెట్టి ఈ జీవామృతాన్ని అన్ని మొక్కలకి వాడుతున్నారు. ముందు మేము తీయబోయే అన్ని వీడియోలు మీకు రావాలంటే మా వీడియోలని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.